ఫ్రెండ్స్, ఇది 4వ శారీ అనమాట. శారీ వచ్చినప్పటికేసి డార్క్ గ్రే కలరు, బాగా డార్క్ సిమెంట్ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో రెడ్ వచ్చేసింది. ఇంకా బార్డర్ మీదంతా చిన్న పీకాక్స్ వచ్చినాయి. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో. చిన్న పీకాక్స్, ఫ్లవరు, ఒక పీకాకు ఒక ఫ్లవరు వచ్చింది. అలా చెక్స్గా వచ్చింది. ఇంకా ఇదే పీకాకు మన దగ్గర చక్కగా సేమ్ షేప్తోనే ఉన్నాయి. శారీ అంతా పీకాక్ రాలేదు, మీకు పోనీ చూపిద్దామంటే. శారీ అంతా బుట్టి వచ్చింది, గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టీస్ వచ్చాయి. అంచు మాత్రం ఇదిగోండి పీకాకు ఫ్లవరు అట్లా వచ్చింది. ఇంకా పీకాక్ డిజైన్ సజెస్ట్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా యాస్టీజ్ పీకాక్ ఫ్రెండ్స్, యాస్టీజ్గా ఉంది. చక్కగా పీకాకు ఒక ఫ్లవర్, పీకాకు ఫ్లవర్ అట్లా. పీకాక్ ఏమో ఇదిగోండి శారీ కలర్ ఇచ్చేసాను. ఈ ఫ్లవర్ అంతానేమో గోల్డ్ ఇచ్చాను, మధ్యలో ఇంకా సిల్వర్ రానిచ్చాను అద్దం చుట్టూరు. ఇది వెయిట్లెస్ మిర్రర్స్ ఫ్రెండ్స్, మీకు బరువుగా ఉంటాము అట్లా ఏమి ఉండదు. బ్లౌజు బాగుంది కదా, చెక్స్గా. ఇదిగోండి ఇదంతా బార్డర్ అంతా చెక్స్ వచ్చింది కాబట్టి నేను ఇలా చెక్స్ ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఇది ఎప్పుడో నేను చిన్న మిషన్ ఉన్నప్పుడు వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు వేస్తుంటే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఎవరెవరికి వేసాను, ఎలా వేసాను. ఇలా హ్యాండ్ నిండా కాకుండా జస్ట్ బార్డర్గా కూడా ఉంటుంది ఈ డిజైను. ఇది వచ్చినప్పటికి 7.5 ఇంచెస్, లేదు 9 ఇంచెస్ అన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తాయి ఈ లైన్స్. అట్లాగా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా, ఎవరి బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళకి వేసేదాన్ని. ఈ డిజైను నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ షేప్తో పట్టు చీరలకి చాలా శారీస్కి ఈ షేప్ వస్తుంది. యాజ్ ఈజీగా ఈ షేప్ చూపిస్తే ఇంకా అసలు ఎవ్వరూ వద్దంటారు. డిజైన్ కూడా బాగుంటుంది, నైస్గా ఉంటుంది డిజైన్ కూడా. నాకు చాలా ఇష్టం ఈ డిజైన్. చాలా వేసాను అప్పుడు చిన్న మిషన్ అప్పుడు కూడా. ఈ మధ్య ఇంకా వేయట్లేదు, కొత్త డిజైన్స్ ఆల్రెడీ వస్తున్నాయని. ఇది ఇంకా వీళ్ళ శారీకి ఉంది కదా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా పీకాక్స్లో కూడా అడుగుతున్నారు, ఈ పీకాక్ కూడా చూపిద్దాము నెక్స్ట్ టైం ఇంకా వేసే వాళ్ళకి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. బాగుంది కదా. 2 హ్యాండ్స్ చూడండి నేను చక్క మ్యాచింగ్ అయిందో. శారీ కలర్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను అండ్ సిల్వర్ ఇచ్చాను. బాగుంది కదా. నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. పీకాక్ అవుట్లైన్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. కళ్ళు కానీ, పైన పించాలు కానీ, తోక కానీ ఎక్కడ పక్కకు వెళ్లకుండా. అద్దం కూడా మధ్యలో సిల్వర్ రానిచ్చాను, మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఈ పీకాక్ అవుట్లైన్ కూడా గోల్డ్ రానిచ్చాను. అండ్ ఈ బార్డర్ కూడా మధ్యలో శారీ కలర్ అటు ఇటు గోల్డ్ రానిచ్చాను. ఇది కూడా ఒక లైను శారీ కలర్, ఒక లైన్ గోల్డ్, ఒక లైను సిల్వర్ అట్లా పెట్టుకుంటూ వచ్చా. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది కొత్త రకం బుట్టి, వేరే డిజైన్లోది. దీనికి చక్కగా సెట్ అయిద్దిలే అని చెప్పి పెట్టాను. మధ్యలో కుందని పెట్టేస్తే అప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఎలా వస్తుంది అని చెప్పేసి ఇలా కటింగ్ అయ్యే ప్లేస్లో వేసుకున్నాను. బాగుంది. ఇంకా నేను కంటిన్యూ చేశాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. ఇంకా మనం ఈ పింఛం మీద, ఈ మధ్యలో పింఛం మధ్యలో కుందన పెడితే, ఇట్లా మధ్యలో కుందన పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. చీరలో కూడా పువ్వు బుట్టీస్ ఉన్నాయి అక్కడక్కడ, సిల్వరు గోల్డ్ కాంబినేషన్తో. ఇంకందుక నేను పూల బుట్టి ఇచ్చాను. బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత నీట్గా మ్యాచింగ్ అయిందో. ఇప్పుడు వీళ్ళదే లాస్ట్ అండ్ 5th శారీ చూద్దాం. లాస్ట్ శారీ చూద్దాము. కలర్ కూడా చాలా బాగుంది. 5వ శారీ కూడా ఏం డిజైన్ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ కస్టమర్ వాళ్ళది 5వ శారీ అనమాట. డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ మాత్రం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఈ కలర్ బ్లౌజు బాగా పలచగా ఉంది. సరే క్లాత్ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు ఈ కలర్ మీద, డార్క్ కలర్ మీద ఈ కనకాంబరం కలరు అండ్ లైట్ కాపర్ వచ్చింది. బార్డర్కి లైట్ కాపర్తో వేశాను. అసలు ఎంత నీట్గా కానీ, కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో చూడండి. నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదంతా పువ్వు రెక్కలుగా కుట్టింది. లోపల కూడా చూసారా గోల్డ్తో ముడిముడిగా కుట్టింది. మళ్ళీ మధ్యలో శారీ కలర్ ఒక నాట్ వచ్చింది. ఈ క్రీపర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఆకు కానీ, పువ్వు కానీ, మధ్యలో కానీ చాలా బాగుంది. ఈ పైన బంచి కూడా చూడండి. మీకు ఈ బంచి వద్దు అనుకున్నా కూడా నేను ఇలా కూడా వేస్తాను. కాకపోతే ఆ ఆంటీ కొంచెం చేయి నిండుగా ఉండేటట్టు వేయి పుష్ప అన్నారు. ఇది కూడా వేస్తే నిండుగా ఉంటుందని నేను ఇంకెలా వేశాను అనమాట. చూసారా బాగుంది కదా. మధ్యలో బుట్టీస్ కూడా రానిచ్చాను.
చాలా నీట్గా ఉంది. 3 గులాబీ పూలు, ఆకులు చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా. ఈ షేప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా చూసే కంటే కుట్టించుకుంటే ఇంకా షో వస్తుంది. మధ్యలో ఇంకా మనం కుందన్ సై పెడితే ఇంకా లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా. ఈ డిజైన్కి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు అది కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్ ఫ్రంట్ అయింది చూడండి ఎంత బాగుందో. చాలా బాగా నచ్చింది నాకు. కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా కుదిరిందో. చాలా బాగుంది కదా. ఒక బార్డర్ ఏమో శారీ కలర్ రానిచ్చాను, ఒక బార్డర్ ఏమో గోల్డ్ రానిచ్చాను. సేమ్ ఫ్రంట్ కూడా అంతేను. చాలా బాగుంది. బుట్టీస్ కూడా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాను నైస్గా ఉంటుందని. ఎందుకంటే బార్డర్లో ఫ్లవర్ వచ్చింది, అందుకని బుట్టీస్ కూడా నేను ఫ్లవర్ రానిచ్చాను. కొంచెం చిన్న చిన్న రానిస్తే బాగుంటుంది కదా. బార్డర్లో ఆల్రెడీ పెద్ద పూలు వచ్చినాయి కదా, పెద్ద పూలు వస్తే బాగోదని నేను స్మాల్గా రానిచ్చాను. చాలా బాగుంది కదా. నీట్గా ఉంది. వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇవి ఫ్రెండ్స్ వీళ్ళ శారీస్ 5 శారీస్ ఆంటీ గారి. మీకు ఈ 5 శారీస్లో ఏ కలరు కాంబినేషన్ నచ్చింది, ఏ డిజైన్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.